ఓం నమో వెంకటేశాయ. సంస్కార దోషదహన సంసార పారవహన గోవింద గోవింద. సంస్కారపూగం మతిహేతుకం వా సంసారమూలం భ్రమహేతుకం వా సంతాపభారం భయదుఃఖదం వా సంసాదయజ్ఞానబలేన సత్వరం అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమే యదీయనయనే భార్యా యదీయా రమా యస్మాద్ విశ్వసృడప్యభూత్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. డాక్టర్ యాన్ బహర్న్ అని ఒక ఈవిడ హిప్నటైజ్ చేయడంలో ఎక్స్పర్ట్ అని పేరుంది. ఈవిడికి కొంతమంది పేషెంట్లు వస్తూ ఉండేవాళ్ళు. అందులో ఒక పేషెంట్ మాత్రం చాలాసార్లు చాలా గట్టిగా వెంటపడింది. నాకు ఏం చేయాలో తోచటం లేదు, ఏం చేసినా తృప్తిగా లేదు, ఏదో అసంతృప్తిగా ఉంది, ఏదో ఇబ్బందిగా ఉంది. నాకెందుకో గత జన్మలో నేనేం చేశానో తెలుసుకుని గత జన్మలో నాకు ఉండేటువంటి అలవాట్లను దృష్టిలో పెట్టుకుని ఈ జన్మలో గనక నేను అలా దిద్దుకుంటే సంతోషంగా ఉంటానని అనిపిస్తుంది అని డాక్టర్కి వెళ్ళి చెప్పుకుంది. ఇంకా తన ఈ జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ ఆవిడికి చెప్పింది. దానివల్ల ఎంత బాధపడుతోందో, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయో చెప్పింది. డాక్టర్ కూడా దానికి ఒప్పుకుని నిన్ను సాధ్యమైనంత వరకు నేను గత జన్మల తాలూకు జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాను. అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొంత సహకరించవలసి ఉంటుంది, కొన్ని రకాల ఇబ్బందులను ఫేస్ చేయవలసి ఉంటుంది, రిస్క్ నీది, నేను రెడీ అని చెప్పిందిట. పేషెంటు వచ్చి కూర్చున్న తర్వాత ఆవిడ తన సిస్టమ్ ప్రకారం హిప్నటైజ్ చేయడానికి కొన్ని పద్ధతులను ఎంచుకుంది. ఆ హిప్నోసిస్ థెరపీని ప్రారంభించిన తర్వాత ఆవిడ కొన్ని దారులు చెప్పిందిట. కొన్ని డోర్స్ కనిపిస్తాయి నీకు, ఆ డోర్స్ని క్రమక్రమంగా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. అందులో స్పెషల్గా అనిపించినటువంటి డోర్ని వెంటనే ఓపెన్ చేయాలి. ఓ తలుపు ఉంటుంది, తలుపును చూడటానికే కొంచెం వెరైటీగా కనిపిస్తుంది.
ఆ తలుపును తీస్తే నువ్వు గత జన్మ జ్ఞాపకాల్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అని చెప్పింది. ఈవిడ అలాగే ఆ హిప్నోసైజ్ థెరపీ జరుగుతూ ఉండగానే డోర్స్ని చూసి అందులో ఒక తెల్ల డోర్ ఉందిట, అదేదో వెరైటీగా కనిపించిందిట. దాన్ని తెరిచేసరికి ఈవిడికి ఒక చిన్న పిల్ల కనిపించింది. ఆ పిల్ల పేరు తెలియటం లేదు. ఆ పిల్ల ఒక లివింగ్ రూమ్లో ఉంది, లేదా ఒక పుస్తకాలు అవన్నీ ఉండేటువంటి ఒక గదిలో ఉంది. పుస్తకాలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ గదిలో. ఈ పిల్ల అక్కడ వెళ్ళి ఆ పుస్తకాలు ఏవో ముట్టుకుంటోంది, చూస్తోంది. ఈ పిల్ల కదలటం మొత్తాన్ని ఈ పేషెంట్ గమనిస్తూ ఏం గమనిస్తున్నాను అనే అంశాన్ని డాక్టర్కి చెప్పుకుంటూ ఉండగానే డాక్టరు మళ్ళీ దీన్ని రిపీట్ చేసి, ఇక్కడే తిరగద్దు, ఆ పిల్ల పేరేంటో కనుక్కో, పిల్ల తల్లిదండ్రులు ఎవరు ఏమిటి అనేది ఒకసారి చూసుకో అని చెప్పింది. చెప్పాలంటే అక్కడ ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళాలి, ఆ పిల్ల తాలూకు వేరే సంఘటనలు జరుగుతున్నటువంటి కాలానికి వెళ్ళాలి, ఈ మెమరీని అంతదాకా తీసుకెళ్ళాలి, దానికి మళ్ళీ 1, 2, 3 ఏవో చెప్తాను, దాని ప్రకారం వెళ్ళు అని పైనుంచి సజెషన్ ఇచ్చింది. ఈ పేషెంటు మళ్ళీ మారి వెళితే ఈసారి ఈ పేషెంట్ తాలూకు తల్లి కనిపించింది. పేషెంట్ తాలూకు తల్లి కాదు, ఆ పిల్ల తాలూకు తల్లి కనిపించటం తన తల్లి యొక్క చిన్నతనంలో ఉండేటువంటి ముఖంలాగా కనిపించింది. ఆ పిల్ల తన పూర్వజన్మలో ఉండేటువంటి రూపమే అని అనుకుంటోంది. ఆ పిల్లకు తన తల్లి చిన్న వయసులో ఉండగా ఎలా ఉందో అలా ఉన్నట్లుగా కనిపించింది. మొత్తం మీద ఈ పిల్ల పేరు, ఆ హిప్నోటైజ్ జరుగుతున్నప్పుడు ఉండేటువంటి పిల్ల పేరు జాస్మిన్ అని కూడా వినిపించింది. ఆ జాస్మిన్ అనే పేరుతో ఉండేటువంటి పిల్ల ఎక్కడెక్కడ చదువుతోంది, ఏ కాలేజెస్కి వెళ్ళింది అనే సంగతి క్రమక్రమంగా బోధపడుతూ ఉండగా మధ్యలో ఒక స్కూల్లో ఒక క్లాసుకి ఆ పిల్ల వెళ్ళినట్టు కనిపించింది. క్లాసుకు వెళ్ళినప్పుడు ఆ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతూనే ఇక్కడ పేషెంటు చాలా గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవటం మొదలుపెట్టింది. గాలి గట్టిగా పీల్చుకుంటోంది, హార్ట్ బీట్ పెరిగింది, బాడీ అంతా కూడా ఊగిపోతోంది, షేక్ అయిపోతోంది, చాలా హార్డ్ కండిషన్స్ ఏర్పడుతున్నాయి. దాంతో ఈ పేషెంట్కే అర్థమైపోయింది, ఈ గుర్తు రావటం అనేది మైండ్కి కానీ బాడీకి కానీ ఇష్టం లేదు, ఈ రెండు కూడా రెసిస్ట్ చేస్తున్నాయి, కాబట్టి ఈ గుర్తు, ఈ జ్ఞాపకం అనేది ఇది వద్దు, దీన్ని స్కిప్ చేసి ఇంకో చోటుకు వెళదాం అని అనిపించింది. దీన్ని స్కిప్ చేసి మిగతా సంఘటనలకు వెళ్ళింది. మిగతా సంఘటనల్లో ఆ పిల్ల డిగ్రీ తీసుకోవటం, తర్వాత ఆ పిల్ల ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ పిల్ల అనుభవించినటువంటి స్ట్రెస్సు, ఆ పిల్ల చేసినటువంటి ఉద్యోగంలో వచ్చిన ఇబ్బందులు, ఇవన్నీ క్రమంగా కనిపించినాయి. చివరికి 70 ఏళ్ల వయసులో ఆ పిల్ల, జాస్మిన్ అనేటువంటి పిల్ల ముసలి మనిషి అయ్యి హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ప్రాణాలను విడిచిపెట్టడం వరకు ఉండేటువంటి దృశ్యాలన్నీ కనిపించినాయి. హాస్పిటల్ బెడ్ మీద నవ్వుతూ ఆనందంగా అందరినీ పలకరిస్తూ తన ప్రాణాలను విడిచిపెట్టింది. తర్వాత ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చింది ఈ సదరు పేషెంటు. వచ్చిన తర్వాత డాక్టరు ఆ పేషెంట్ చెప్పినవన్నీ క్రమంగా రాసి చూపించి దీన్ని బట్టి గత జన్మలో నువ్వు జాస్మిన్ అనే పేరుతో పుట్టిన పిల్లవి, ఆ జన్మలో నువ్వు చేసినటువంటి పనులివి, ఆ జన్మలో నువ్వు పడ్డ కష్టాలివి, ఆ జన్మలో నీకు ఇష్టం లేని జ్ఞాపకాలు ఇవి, ఆ జన్మ నీకు 70 ఏళ్ల పాటు సాగింది, దానికి కంటిన్యూ అనే పద్ధతిలో ఈ జన్మ ప్రారంభమైంది, ఈ జన్మలో దానికి తగ్గట్లుగా నీకు వస్తున్నటువంటి మానసికమైన ఇబ్బందులు ఇవి మార్చుకోవాలన్నా, ఈ ఇబ్బందులను పోగొట్టుకోవాలన్నా నువ్వు చేయాల్సిన పనులు ఇవి అని క్రమంగా రాసిచ్చింది. దాని ప్రకారం ఈవిడేదో
తన లైఫ్ స్టైల్ని మార్చుకుని ఏదో సుఖంగా ఉన్నానని అనుకుంది అనేది ఈ మధ్య కాలంలో, పెద్దగా సంవత్సరాలు ఏం గడిచిపోలేదు, 2-3 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక చిన్న కేసు. ఇలాంటి కేసులు కాక ఇంకా ఎన్నెన్నో కేసులు ఇలా హిప్నోసిస్ థెరపీ ప్రారంభించి 10 ఏళ్ల వెనక్కి వెళ్ళమని సజెషన్ ఇవ్వంగానే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళటం, ఇంకా 10 ఏళ్ళు, ఇంకా 10 ఏళ్ళు, ఇంకా 10 ఏళ్ళు వెనక్కి అంటే ఆ వెనక్కి వెళ్ళటం అనేది గత జన్మలోకి జారిపోవటం అనేది చాలా పేషెంట్ల విషయంలో జరిగింది అని వాళ్ళందరూ రాస్తున్నారు. వాళ్ళు తమ కేస్ స్టడీలో వీటన్నిటినీ పొందుపరిచి చూపిస్తున్నారు. దీని ప్రకారం చూసుకున్నట్లయితే, ఆలోచించుకున్నట్లయితే, గత జన్మ తప్పనిసరిగా ఉంది. గత జన్మ తాలూకు జ్ఞాపకాలు వచ్చేందుకు అవకాశం అతి స్వల్పంగానైనా సరే ఉంది అనే విషయం స్పష్టమవుతోంది. గత జన్మ తప్పనిసరిగా ఉంది, గత జన్మ లేదు అనే మాట లేనే లేదు. అది ఎవరో మనల్ని మోసం చేయటానికి చెప్తే చెప్పాలే తప్ప గత జన్మ లేదు, ఇది ఒక్కటే జన్మ అనే మాట లేనే లేదు. ఆ గత జన్మలో జరిగినటువంటి సంఘటనలు, వాటి యొక్క జ్ఞాపకాలు అవన్నీ ఈ జన్మలో మళ్ళీ గుర్తుకు రావటం అనేది మాత్రం చాలా తక్కువ కేసెస్లో జరుగుతుంది. చాలా తక్కువ సంఘటనలు అవి మనకు గుర్తుకు రావచ్చు. చాలా తక్కువ సందర్భాలలో తక్కువ మంది వ్యక్తులకు మాత్రమే గత జన్మ తాలూకు అవశేషాలు ఈ జన్మలో కూడా గుర్తుండేందుకు అవకాశం ఉండవచ్చు. ఇది మోడర్న్ స్టడీ ప్రకారం మనకు తెలుస్తున్నటువంటి అంశం. అయితే మన సనాతన శాస్త్రాల సిద్ధాంతం ప్రకారం ఏ మనిషికైనా సరే గత జన్మ తాలూకు జ్ఞాపకాలు మళ్ళీ రావటం అనేది దాదాపు జరగదు. దాదాపు అది జరిగేందుకు ఆస్కారం లేదు. 1-2 జ్ఞాపకాలు మాత్రమే, అవి కూడా చాలా మైన్యూట్ లెవెల్లో లేదా చాలా అంతర్నిహితమైనటువంటి పరిస్థితులలో, బయటికి కనిపించనటువంటి స్థితులలో 1-2 జ్ఞాపకాలు మాత్రమే రావటానికి అవకాశం ఉంది. అందులో ఒకటి, పుట్టిన పిల్లవాడు తల్లి స్తన్యం తాగటంకి పనికొచ్చేటువంటి జ్ఞాపకం ఒకటి. ఇలా 1-2 తమ జీవితాలను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు లేదా తమ ప్రాణాలను రక్షించుకునేందుకు చేసేందుకు ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలకు కావలసినటువంటి జ్ఞాపకాలు ఇంతవరకే ఉంటాయి తప్ప ఎవరికి గత జన్మల తాలూకు జ్ఞాపకాలు రావటం అనేది దాదాపు అసంభవం. దాదాపు అసంభవం మాత్రమే, కానీ అసంభవం అయితే కాదు. ఇతరులకు ఆ జ్ఞాపకాలు రాకుండా ఉండటానికి, ఈ జ్ఞాపకం రావటానికి కారణమైనటువంటి సంస్కారం సరి అయిన రీతిలో ఉద్బోధకాన్ని పొందకపోవటం, సరి అయిన రీతిలో ఈ సంస్కారం పనిచేయలేకపోవటం అనేది ప్రధానమైన కారణం. ఆ ప్రధానమైన కారణం ఉంటూ ఉండగా ఈ సంస్కారం ఉన్నప్పటికీ, జన్మజన్మల సంస్కారాలు మనసులో పేరుకుపోయి ఉన్నప్పటికీ స్మృతి లేదా జ్ఞాపకం రావటం అనేది మాత్రం జరగటం లేదు. కొన్ని సందర్భాలలో జరుగుతుంది, అది పెద్దగా తెలియదు. కొంతమందికి ఆ సాధన చేసిన వారికి మాత్రం జరుగుతుంది. సాధన చేసిన వారికి గత జన్మల తాలూకు జ్ఞాపకాలు రావటం, గత జన్మల తాలూకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలగటం అనేది సాధ్యం అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మహర్షి గారు కూడా ఆ అంశాన్నే సంస్కార సాక్షాత్కరణాత్ పూర్వ జాతి జ్ఞానం అనే సూత్రంలో ప్రస్తావన చేస్తున్నారు. పూర్వజాతి జ్ఞానం గత జన్మల తాలూకు జ్ఞానాలు, గత జన్మ ఎలా ఉండేది, దాని యొక్క పరిస్థితి ఎట్లా ఉండేది, అందులో ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నీ గుర్తుకు రావటం అనేది జరగాలి అంటే దానికి సంస్కార సాక్షాత్కారం జరగాలి. సంస్కార సాక్షాత్కారం కలగాలి అంటే ఆ సంస్కారం మీద సంయమం అనేది జరగాలి. ధారణ, ధ్యాన, సమాధులు అనేటువంటి మూడు నెలకొనాలి. అవి జరగాలి అంటే సంస్కారం అది పుట్టుకొచ్చే తీరు, అది పనిచేసే తీరు, వీటి మీద అవగాహన పెంచుకోవాలి. అలా పెంచుకున్నట్లయితే, సంస్కారం అనే దాని మీద దృష్టి పెరిగినట్లయితే
ఈ క్రమంలో సాధన చేసుకున్నట్లయితే పూర్వజన్మ జ్ఞానం కలగటానికి అవకాశం ఉంది, పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది అని ఈ సూత్రంలో మహర్షి గారు అంటూనే ఉన్నారు. సంస్కారాలు మొత్తం 2 విధానాలలో ఒక్కొక్క విధానంలోనూ 2 రకాలుగా ఉంటాయి అని అనుకున్నాం. ఒకటి భ్రమల ద్వారా పుట్టేటువంటి సంస్కారం, మరొకటి ఏదో సామాన్య జ్ఞానం ద్వారా పుట్టేటువంటి సంస్కారం. ఈ 2 కలిసి ఒక విభాగం, ఒక విధానం. వైదికమైనటువంటి వేద విహితమైనటువంటి కర్మల ద్వారా కలిగేటువంటి సంస్కారం, ధర్మం అనే పేరుతో ఉండేటువంటి సంస్కారం, వేదం నిషేధించినటువంటి కర్మలను, బాహ్యమైన వేదబాహ్యమైనటువంటి కర్మలను చేసినప్పుడు కలిగేటువంటి సంస్కారం, దీని పేరు అధర్మం అని అనుకున్నాం. ఈ 2 ధర్మాధర్మాలు అనేటువంటి సంస్కారాలతో కలిసినటువంటి సమూహం 2వ విధానం. మొత్తం 2 4 సంస్కారాలున్నాయి, 4 రకాల సంస్కారాలున్నాయి. ఈ సంస్కారాలు 4 రకాలు కానీ ఎన్నెన్నో ఉన్నాయి. సంఖ్యలో చూస్తే లెక్క పెట్టలేనన్ని సంస్కారాలు ఇవి ఉన్నాయి. ఈ లెక్క పెట్టలేనన్ని సంస్కారాలను మొదలు కనుగొని ఈ సంస్కారాల మీద దృష్టి పెట్టి ఈ సంస్కారాల మీద మనస్సును నిలిపి ఆ సంస్కారాల మీద ధ్యాన సమాధులను గనక సాధించినట్లయితే పూర్వజన్మ జ్ఞానం కలగటం తథ్యం అని మహర్షి గారు ఈ సూత్రంలో స్పష్టం చేస్తున్నారు. స్పష్టం చేయటం ద్వారా సంస్కారాలు అనేవి చాలా సూక్ష్మంగా ఉన్నాయి అని అనుకుంటే ఆ సూక్ష్మమైనటువంటి సంస్కారాలను కనుగొనటానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసుకుని తీరవలసిందే అని సూచన చేస్తున్నారు. సంస్కారాలు అతి సూక్ష్మంగా ఉండేటువంటివి, కంటికి కనిపించవు, మనసుకు కూడా సరిగ్గా అందవు, ఊహలకు కూడా చాలా కష్టం మీద అందుతాయి. ఇటువంటి సంస్కారాలను పట్టుకోవాలి, కనుగొనాలి. దానికి తగ్గట్లుగా ఇప్పుడు ఉండేటువంటి ఫలితాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఫలితాలను జాగ్రత్తగా పరిశీలించుకొని ఫలితం అనేటువంటి తీగను లాగి ఆ తీగ ద్వారా ఈ సంస్కారాలు అనేటువంటి డొంకను కదిలించుకోవాలి. ఫలితం గనక క్లేశం అనే తీరులో ఉంటే, ఫలితం కష్టం అనేటువంటి తీరులో ఉంటే, ఫలితం భ్రమలు మాత్రమే కలగటం అనే తీరులో ఉంటే, ఈ భ్రమలు మాత్రమే కలగటానికి వీలుగా వెనకాల భ్రమ సంస్కారం పేరుకొని పోయింది, లేదా భ్రమ సంస్కారం చాలా ప్రబలంగా పనిచేస్తోంది అని ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. దాన్ని కనుగొనటానికి ప్రయత్నం చేసుకోవాలి. ఏదైనా సాధారణ జ్ఞానం లేదా సాధారణమైనటువంటి జ్ఞాపకం, సాధారణ స్మృతి కలిగినప్పుడు ఈ స్మృతి ఏ సంస్కారం ద్వారా కలిగి ఉండవచ్చు, ఈ స్మృతిలోని అంశాలు ఏమేమున్నాయి, ఈ స్మృతిలో ఉండేటువంటి అంశాలన్నీ కూడా వెనకాల ఉండేటువంటి సంస్కారంలో ఎలా ఉండవచ్చు, దానికి ఎలాంటి ఆకారం ఉండవచ్చు అనేటువంటి ఊహను చేసుకోవాలి. దానికి తగ్గట్లుగా ఈ స్మృతిలో ఉండేటువంటి అంశాలను కనుగొనటం, ఈ స్మృతిలో ఉండేటువంటి విశేషాలన్నిటినీ గమనించుకోవటం లాంటి పనులు చేయాలి. చేసి ఈ స్మృతి ద్వారా వెనకాల ఉండేటువంటి డొంకని, సంస్కారాన్ని కనిపెట్టాలి. ఏదైనా ఒక సుఖం కలిగినప్పుడు పొంగిపోవటం అనేటువంటి దృష్టికి పోకుండా, నాకు కాబట్టి సౌఖ్యం కలిగింది, నాకు కాబట్టి ఫలితం కలిగింది అని పొంగిపోవటం కాకుండా, ఇలాంటి సుఖం కలగటానికి ఏ ధర్మం అనేది కారణం కావచ్చు అనే దిశగా ఆలోచన సాగించుకోవాలి. అలా ఆలోచన సాగినప్పుడు ఏ సుఖానికి ఏ ధర్మం కారణం, ఏ సంస్కారం, ఏ ధర్మ సంస్కారం ఈ సుఖాన్ని కలిగిస్తోంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ సుఖం ద్వారా ధర్మం అనేటువంటి సంస్కారాన్ని కనుగొనటానికి ఒక వీలు కలుగుతుంది. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటం అని కాకుండా, కష్టాలు వచ్చినప్పుడు బాధపడటం, నాకు ఇలా ఎందుకు జరిగింది అని చింత పడుతూ ఉండటం లాంటివి కాకుండా, ఈ కష్టానికి కారణంగా నాలో ఏ అధర్మం ఉండి ఉండవచ్చు అనేటువంటి ఆలోచన చేసుకోవాలి. ఈ ఆలోచన ద్వారా ఆ అధర్మాన్ని కనుగొనాలి, కనుగొని ఆ అధర్మం మీద దృష్టి పెట్టాలి. అలా 4 రకాల సంస్కారాల మీద
క్రమక్రమంగా ఫలితాలను పట్టుకుని దృష్టిని పెంచుకుంటూ ఉన్నట్లయితే ఆ సంస్కారాల యొక్క తీరు సరిగ్గా అర్థమవుతుంది. ఆ సంస్కారాలు క్రమక్రమంగా పట్టుకు చిక్కుతాయి. ఆ చిక్కటం అనేది క్రమక్రమంగా పెరగ్గా ఆ సంస్కారాలు కంటికి కనిపించినంత ప్రత్యక్షంగా, కంటికి కనిపించినంత స్పష్టంగా కనిపించే దశను చేరుకుంటాయి. అలా చేరుకున్నప్పుడు పూర్వజన్మ జ్ఞానం రావటం అనేది చాలా సింపుల్గా జరిగిపోతుంది అని మహర్షి గారు అంటున్నారు. సంస్కారాలను కనిపెట్టడం అనేది ఇంత సింపుల్లా అనుకోవడానికి కూడా వీల్లేదు. మనం ఎన్నెన్నో చూసి ఉంటాము. చూసిన వస్తువుల తాలూకు జ్ఞాపకాలు మళ్ళీ మనకు కలిగేసరికి ఆ జ్ఞాపకాలలో ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకోవచ్చు. చూసిన వస్తువు ఒక రకంగా ఉంటే జ్ఞాపకం వచ్చేటప్పుడు ఆ వస్తువులో సగమే జ్ఞాపకం రావచ్చు, చూసిన దాంట్లో సగమే గుర్తుకు రావచ్చు, లేదా రెండు రకాలుగా గుర్తుకు రావచ్చు. ఒక సగం ఒకదాని నుంచి, ఇంకొక సగం ఇంకో దాని నుంచి గుర్తుకు రావచ్చు. మనిషిని ఎవరినో చూశాము, రామారావు గారనే పేరుతో ఉండేటువంటి వ్యక్తిని చూశాము, మళ్ళీ గుర్తొచ్చేటప్పుడు ఈయన పేరు భీమారావు అనే పేరుతో గుర్తు రావచ్చు. పేరు ఆ వ్యక్తి కలిపే ఇంతకుముందు మనకు తెలిసి ఉన్నారు, కానీ గుర్తుకొచ్చేసరికి పేరు ఎటో పోయి వ్యక్తి మాత్రం గుర్తుకు రావటం, పేరు వేరే పేరు గుర్తుకు రావటం లాంటివి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ స్మృతి ప్రమోషాలు అని, సంస్కార ప్రమోషాలు అని శాస్త్రంలో వ్యవహరిస్తూ ఉంటారు. ఏ అంశంలో గుర్తుకు రావటం అనేది ఎంతవరకు సవ్యంగా సాగింది అనే విషయాన్ని మొదలు కనిపెట్టడం, ఈ స్మృతిలో ఏ రకమైనటువంటి దోషాలు లేవు, ఏ అంశము పోలేదు, ఉన్న అంశాలేవో జాగ్రత్తగానే ఉన్నాయి అని నిర్ణయించుకోవటం, లేదా ఒకవేళ స్మృతి ప్రమోషన్ అనేది గనక జరిగితే ఎంతవరకు జరిగింది అనే విషయాన్ని కూడా అధ్యయనం చేసుకోవటం, చేసుకుని దానికి తగ్గ సంస్కారాన్ని వెతుక్కోవటం అనేది ఒక పెద్ద ప్రక్రియ, లేదా చాలా కష్టపడి దృష్టి పెట్టి చేయవలసినటువంటి సాధన. అటువంటి సాధనను చేయటం మొదలు పెడితే ఈ సంస్కారాల తీరు తెన్నులు గనక తెలిస్తే, ఈ సంస్కారాల మీద ధారణ తర్వాత ధ్యానం తర్వాత సమాధి అనేది 3 కుదిరితే, ఈ 3 కుదిరిన తర్వాత సాక్షాత్కారం అనేది జరిగితే అప్పుడు పూర్వజన్మ గురించినటువంటి జ్ఞానం అనేది వస్తుంది అని మహర్షి గారు అననే అంటున్నారు. సంస్కార సాక్షాత్కారం వరకు మీ వంతు జరిగితే పూర్వజన్మ జ్ఞానం అనేది వెంటనే జరగటం అనేది జరుగుతుంది అని. సంస్కార సాక్షాత్కారం వరకు కనుక సాధించేసినట్లయితే ఆలోచించుకోనక్కర్లేదు, పూర్వజన్మ జ్ఞానం అనేది కలిగిపోతుంది అని అంటున్నారు. సంస్కార సాక్షాత్కారం కలిగితే పూర్వజన్మ జ్ఞానం ఎందుకు కలగాలి? ఈ రెండిటికీ ఉండేటువంటి సంబంధం ఏమిటి? సంస్కార సాక్షాత్కారం కలిగితే ఆ సంస్కారాలేవో ప్రత్యక్షంగా లేదా స్పష్టంగా కల్పించాలి. అంతకు మించి ఈ పూర్వజన్మ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది, ఎలా కలుగుతుంది అని మనం కేవలం స్పష్టత కోసం ప్రశ్న వేసుకుంటే చాలా తక్కువ వ్యవధిలోనే సమాధానం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉండేటువంటి స్మృతులు, ఇప్పుడు మన యొక్క నడవడిక, ఇప్పుడు మనం నడుచుకుంటున్నటువంటి తీరు దేనికి ఫలితం అనే ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం ఇలా నడుచుకుంటున్నాము, 2 కాళ్ళతో నడుస్తున్నాము, లేదా చేతులతో ఎన్నెన్నో పనులు చేస్తున్నాము, వీటికి కారణం ఏమై ఉండవచ్చు? ఇలా మనం నడుచుకోవటానికి అంతర్నీతంగా ఏ వ్యవస్థ పనిచేస్తూ ఉండవచ్చు అనేటువంటి ఆలోచన గనక సాగినట్లయితే, ఇలా ఆలోచించటానికి ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి 2-3 పిల్లలు వేరువేరు రకాలుగా ఉండటానికి, వేరువేరు ఆలోచనలలో ఉండటానికి, ఒకే సమానమైనటువంటి విద్యను నేర్చుకున్నటువంటి విద్యార్థులు ఆ విద్యను వేరువేరుగా అర్థం చేసుకోవటానికి కారణాలు ఏమై ఉండవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఇందులో భాగంగా సహజంగానే జరిగిపోతుంది. ఒక విషయం చెప్పంగానే ఏ రకంగా అర్థమవుతోంది, ఒక విషయం చెప్తే ఏం గుర్తొస్తోంది, ఏ మాట అంటే ఎవరు గుర్తొస్తున్నారు? రాముడు అని చెప్పంగానే సీతమ్మవారు గుర్తొస్తోందా, లేదా రాముడు అనగానే రావణుడు గుర్తొస్తున్నాడా? ఇలా గుర్తు రావటానికి కారణాలు ఏమై ఉంటాయి అనేటువంటి దిశగా గనక ఆలోచన సాగితే
ఏ ఏ సంస్కారాలు పనిచేస్తున్నాయి అనేటువంటి ఆలోచన గనక కొంచెం లోతుకి వెళితే ఆ సంస్కారాలు కేవలం ఈ జన్మకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంస్కారాలు గత జన్మలలో తెచ్చుకున్నటువంటి జ్ఞానాలకు ఫలితాలుగా వచ్చినాయి అనే విషయం కూడా తెలుస్తుంది. అలా తీగ లాగటం అనేది గనక క్రమంగా అలవాటు చేసుకుంటే ఆ తీగ లాగినప్పుడు కదిలేటువంటి డొంక ఈ జన్మలోని డొంక అయినా కావచ్చు, గత జన్మలోని డొంక అయినా కావచ్చు, గత జన్మలలోని డొంకలైనా కావచ్చు. ఏ డొంక కదులుతుంది అని చెప్పలేము. అన్ని డొంకలు కదులుతాయి. అన్ని డొంకలు కదలగా ఆ పూర్వజన్మ జ్ఞానం అనేది తప్పకుండా లభిస్తుంది. అది సంస్కార సాక్షాత్కరణం కోసం చేసేటువంటి ప్రయత్నానికి ఫలితం తప్పకుండా ఇలాగే ఉంటుంది అని మహర్షి గారు అననే అంటున్నారు. సంస్కార సాక్షాత్కరణాత్ పూర్వజన్మ జ్ఞానం జరుగుతుంది. సంస్కార సాక్షాత్కారం కోసం చేసే ఎక్సర్సైజు ఈ జన్మతో ఆగిపోదు, వెనకాల జన్మలకు కూడా వెళ్ళిపోతుంది అని స్పష్టంగానే అంటున్నారు. బాగానే ఉంది, సంస్కార సాక్షాత్కారం అంటున్నారు, దానికోసం ఎక్సర్సైజ్ చేయమంటున్నారు, దానికి ఏదో పూర్వజన్మ జ్ఞానం వస్తుందంటున్నారు. ఈ పూర్వజన్మ జ్ఞానం ఏం చేసుకుంటాము? ఏదో చిన్నప్పుడు జ్ఞాపకాలు వస్తేనే మన మీద మనకే మంచి భావన ఏం కలగటం లేదు. చిన్నప్పుడు మనం చేసిన పనులు ఏమైనా ఉన్నా, లేదా ఇంతకుముందు చేసిన పనులు ఏమైనా ఉన్నా అంత ఉత్సాహకరంగా ఏమీ లేవు, అన్నీ ఉత్సాహకరంగా లేవు. ఇలాంటి సందర్భాలలో ఇంకా గత జన్మలకు పోయి ఆ గత జన్మలలో ఏమేం చేశాము అని తెలిస్తే ఏమి లాభం కలగచ్చు అని మనకేమన్నా డౌట్ రావచ్చు. డౌట్ వస్తే మాత్రం జైగీషవ్య ఆవట్య సంవాదం అనేటువంటి ఒక సంవాదాన్ని గురించి తెలుసుకొని తీరాలి. జైగీషవ్యుడు అని ఒక మహానుభావుడు, చాలా పెద్ద సాధకుడు. ఆయన ఈ సంస్కార సాక్షాత్కారం అనే దశ దాకా వచ్చాడు. ఇది కాక మిగతా సాధనలు చాలానే చేశాడు ఆయన. ఈ సంస్కార సాక్షాత్కారం అనే సాధన కూడా చేశాడు ఆయన. చేస్తే ఆయనకు ఓ విషయం బోధపడింది. ఏం బోధపడింది అంటే, తాను చేసుకున్నటువంటి సాధనకు ఫలితంగా సుమారుగా 10 కల్పాలలో తన జన్మలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనే విషయం బోధపడింది. 10 కల్పాలు అంటే 10 యుగాలు కావు, 10 సృష్టులు. సృష్టి ప్రళయం అనేటువంటి సైకిల్స్ 10 పోతే ఆ 10 సృష్టులలో తన జన్మలు ఎన్నున్నాయి అని కంటికి కనిపించినంత స్పష్టంగా కనిపించినాయి. అందులో కొన్ని జన్మలు ఈ మనుష్యలోకంలో పుట్టారు. ఈ మనుష్యలోకంలో మనిషిగా పుట్టిన జన్మలు కొన్ని ఉన్నాయి. ఈ మనుష్యలోకంలో కాకుండా ఇక్కడేవో నానా పుణ్యపాపాలు చేసుకుని పైలోకాలకు వెళ్ళి స్వర్గంలో సుఖాలు అనుభవించినటువంటి జన్మలు కొన్ని ఉన్నాయి. ఆ పైలోకాలు మాత్రమే కాకుండా కింద లోకాలకు ఈ మనుషుల జన్మలో చేసినటువంటి పాపాలకు ఫలితాలను అనుభవించటానికి ఎన్నెన్నో నరకాలు అనుభవించినటువంటి జన్మలున్నాయి. ఎన్నెన్నో సార్లు నరకానికి పోవటం మళ్ళీ రావటం అనేది జరిగింది. ఇది కాక దీనికి ఇంకొంచెం కొనసాగింపుగా ఈ మనుష్యలోకంలోనే ఎన్నెన్నో పురుగు జన్మ దగ్గర నుంచి ఏనుగు జన్మ వరకు ఎన్నెన్నో జన్మలను అనుభవించటం అనేది జరిగింది. ఎత్తని జన్మ లేదు అనే పరిస్థితిలో ఉంది. 10 సృష్టిల సుదీర్ఘకాలం కాబట్టి, కాలం అనేది సంవత్సరం అనే కొలతకి కూడా మనకు అందదు కాబట్టి, జన్మల కొలతే సరిగ్గా రాని పరిస్థితులలో దాదాపు A to Z అన్ని జన్మలు అనుభవించేశాను అని ఆయనకి కంటికి కనిపించేసింది. కంటికి కనిపించినంత స్పష్టంగా కనిపించింది. కనిపించేసరికి ఆ జన్మల మీద తీవ్రమైనటువంటి వైరాగ్యం పుట్టుకొచ్చింది. చాలా తీవ్రమైన వైరాగ్యం. వద్దు, ఈ జన్మ మనకి పనికిరాదు జన్మ అనే స్థాయిలో ఉండే వైరాగ్యం. ఆ వైరాగ్యంతోనే ఆయన ఉన్నాడు. పైన ఏదో చేద్దామని చూస్తున్నాడు. ఈ లోపల ఆవట్యుడు అని కపిల మహర్షి అయి ఉంటాడు. ఈయన ఒక నిర్మాణకాయం అంటారు, ఒక కొత్త శరీరాన్ని ధరించి ఈయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, అయ్యా జైగీషవ్యుడా, నువ్వు చాలా జన్మలెత్తావు కదా, ఎన్నెన్నో జన్మలెత్తావు. ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, ఒక లోకంలో జన్మ కాదు, 2 లోకాలలో జన్మలు కావు, ఎన్నెన్నో లోకాలలో ఎన్నెన్నో రకాలుగా జన్మించావు కదా, ఎన్నెన్నో భోగాలను చూసావు కదా, ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో దుఃఖాలను అనుభవించావు, ఎన్నెన్నో సుఖాలు అనుభవించావు.
నా ప్రశ్న ఒకటి ఉంది, సమాధానం చెప్తావా? ఏంటా ప్రశ్న అంటే, నువ్వు అనుభవించిన వాటిల్లో దుఃఖాలు ఎక్కువ ఉన్నాయా, సుఖాలు ఎక్కువ ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తావా అని అడిగాడు. అడిగితే జైగీషవ్యుడు అన్నాడు, మీ ప్రశ్నే అంతంత మాత్రంగా ఉందండి. మీరు చెప్పినట్లుగా నేను ఎన్నెన్నో జన్మలు ఎన్నెన్నో జన్మలను ధరించాను, ఎన్నో అయినాయి, నరకాలలోకి వెళ్ళాను, నరక కూపాలలో భయంకరమైనటువంటి నరకాలను అనుభవించాను, ఎన్నెన్నో సుఖాలను అనుభవించాను అని పేరుకు చెప్పుకోవాలి. ఎన్నెన్నో జరిగినాయి, ఎన్నెన్నో జన్మలైనాయి. కానీ ఏది ఆలోచించినా సరే ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే, నాకుండేటువంటి ఈ స్మృతి శక్తితో గమనిస్తే, నాకుండేటువంటి ఈ జన్మల యొక్క జ్ఞానంతో దాన్ని పరిశీలిస్తే ఏదీ సుఖం కాదు అని నాకు తేలిపోయింది. ఏదీ సుఖం కాదు. సుఖం అని అనుకుని క్షణంలో అనుకున్నది కూడా ఏదీ నిలవలేదు. కష్టం కూడా అలాగే ఉంది. కష్టాలు పోయినాయి, సుఖాలు పోయినాయి. కష్టాలు వస్తున్నాయి పోతున్నాయి, సుఖాలు వస్తూ పోతున్నాయి. సుఖాలు కష్టాలుగా మారుతున్నాయి. కష్టాల నుండి ఎప్పటికో విశ్రాంతి అనేది లభిస్తోంది. సుఖం తాత్కాలికంగానే ఉంటుంది. కష్టం నుంచి కూడా ఎప్పటికో ఒకప్పటికి విశ్రాంతి లభిస్తోంది. ఇలా ఆలోచిస్తే అన్ని దుఃఖాలే అనిపిస్తోందండి. సుఖం అనే మాటను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తోంది. సుఖం అంటే ఏమిటి అనే విషయం మీద నా ఆలోచన చాలలేదు అని అనిపిస్తోంది. సరిగ్గా చాలలేదు. ఇంకా జాగ్రత్తగా ఆలోచించి సుఖం కోసం కొత్త రీతిలో ప్రయత్నం చేసి ఉండాల్సింది అని అనిపిస్తోందండి అన్నాడు. ఈయన ఆవట్యుడు వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా అలా అంటావేంటయ్యా, నీవు చేసుకున్న సాధన సామాన్యమైంది కాదు. ఈ సంస్కార సాక్షాత్కారం అనేది నీ సాధనలో ఒక భాగం మాత్రమే. ఇంతకంటే పెద్ద సాధన చేశావు. నీవు చేసినటువంటి సాధనలో ప్రధాన వశీకరణం అనే ఒక సాధన ఉంది. ప్రధానం అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతిని అదుపులో ఉంచుకోగలిగినటువంటి సాధన ఒకటి చేశావు నువ్వు. ఆ మూల ప్రకృతి నీ అదుపులో ఉండి నువ్వు చెప్పినట్లు నడుచుకుంటుంది. నువ్వు ఫలానా వస్తువును సృష్టించమంటే సృష్టిస్తుంది. ఫలానా వస్తువును ఎదుటివారి కోసం సృష్టించమంటే వారి కోసం సృష్టిస్తుంది. ఫలానా వస్తువును నీకోసమే సృష్టి చేయమంటే నీకోసం కూడా సృష్టి చేస్తుంది. నీకు కావాల్సింది నువ్వు సృష్టి చేసుకోవచ్చు. నీకు కావలసిన వస్తువును సృష్టి చేసి దాంతో నువ్వు అనుభవించవచ్చు, ఎదుటివారికి ఇచ్చుకోవచ్చు. ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి నీకు. నీవు చేసుకున్న సాధన చాలా పెద్దది. అంత పెద్ద సాధన చేసుకున్నవాడివి, మూల ప్రకృతినే అదుపులో ఉంచుకోగలిగిన స్థాయికి చేరిన వాడివి, నువ్వు ఈ మాట అంటావేమిటయ్యా? ఇంత పెద్ద స్థాయికి వచ్చినప్పుడు మనిషికి సంతోషం అనేది ఉండాలి కదా, సంతృప్తి ఉండాలి కదా. నీలో ఆ సంతృప్తి కల్పించడం లేదేంటి నాకు అని అడిగాడు. సంతోషం అనేదాన్ని మనం ఇంతకుముందే ఒకసారి అనుకున్నాం. నియమాలలో భాగంగా ఉండేటువంటి సంతోషం. ఈ సంతోషం అంటే ఉన్నదానితో తృప్తి పడటం అనేటువంటి భావన. ఈ తృప్తి పడే భావన నీకెందుకు రాలేదు? ప్రధానాన్ని మూల ప్రకృతినే వశీకారం చేసుకున్న తర్వాత కూడా ఉన్నదాంతో తృప్తి పడటం అనే గుణం నీకు రాకపోతే ఇంకెలాగయ్యా? అదేం మాట? ప్రధానాన్ని వశం చేసుకున్నావు, దాంతో ఏ సృష్టి అయినా చేస్తున్నావు. నీకు రావాల్సింది కావాల్సింది ఇంకేమీ లేవు, అన్నీ సవ్యంగా ఉన్నాయి. నువ్వెందుకు తృప్తి పడట్లేదు? ఇవన్నీ కష్టాలే, ఇవన్నీ దుఃఖాలే అని ఎందుకు అంటున్నావు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, జైగీషవ్యుడు అన్నాడు, అదేం లేదండి గురువుగారు, మీరు చెప్పినట్లుగా ఈ సంతోషం అనేది కావలసిందే. ఈ సంతోషం అనేది కేవలం మధ్యలో ఉండేటువంటి తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే. ఈ సాంసారికమైనటువంటి సుఖ దుఃఖాలు, ఈ రెండు కలిపితే పేరు పెట్టుకోవలసినటువంటి కష్టాలు, సాంసారికంగా ఉండేటువంటి ఏదైనా సరే అది కష్టమే. ఆ కష్టాల నుండి ఒక తాత్కాలికమైన ఉపశమనం అంటే అది ఈ సంతోషం అనే రూపంలో ఉంటుందండి. ఇది తాత్కాలికమైన ఉపశమనం. ఈ ఉపశమనం నాకు ఈ ప్రధాన వశత్వం అనే దాని ద్వారా వచ్చింది కాబట్టి, ప్రకృతిని నా అదుపులో ఉంచుకోగలిగినటువంటి సామర్థ్యం ద్వారా ఈ సంతోషం వచ్చింది కాబట్టి, ఇది కూడా, ఈ సంతోషం కూడా
ఈ ప్రకృతికి సంబంధించిన 3 గుణాల యొక్క అదుపులోనే ఉంటుంది. ఈ 3 గుణాలకు లోబడే ఉంటుంది. ఇది కూడా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క ఒక ప్రభావం అని నేను అర్థం చేసుకున్నానండి. ఈ సంతోషం అనేది జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఉపశమనంగా కనిపించినప్పటికీ ఇది అల్టిమేట్ ఏం కాదండి, చివరి ఫలితం తప్పకుండా కాదండి. ఇది కేవలం ఉపశమనం అండి. ఈ ఉపశమనం అనేది నాకు ప్రకృతి ద్వారా ఏర్పడింది కాబట్టి, ఈ 3 గుణాల ఫలితంగా ఏర్పడింది కాబట్టి ఇది కూడా 3 గుణాలను ప్రదర్శిస్తూనే ఉంటుందండి. కాబట్టి ఇది కూడా కాదు, నాకు కావలసింది కైవల్య సుఖం మాత్రమే. కైవల్యం ఈ ప్రకృతితో సంబంధం లేనటువంటి నా యొక్క స్వస్వరూప స్థితి అనేది మాత్రమే నాకు కావాలి. ఆ స్వస్వరూప స్థితిలో కలిగేటువంటి సుఖం మాత్రమే నాకు సుఖం. ఇవి తప్ప మిగతావన్నీ సుఖాల కిందకు రావు. ఇందులో ప్రాపంచికమైనటువంటి సుఖాలు దుఃఖాలు ఒక జట్టు, అవన్నీ కూడా దుఃఖాల కిందే లెక్క. అందులో ఉండేటువంటి సంతోషం అనేటువంటి తృప్తి మాత్రం తాత్కాలికమైన ఉపశమనం కిందకు వస్తుంది. ఇవన్నీ కూడా ప్రకృతిలోని భాగాలే, ప్రకృతి యొక్క పరిణామాలే తప్ప కైవల్యం అనే సుఖానికి కనీసం అణువు కూడా ఇవి తూగవు, అణువంతా కూడా లెక్కలోకి రావు. నాకు కావలసింది కైవల్య సుఖం అనే విషయం నాకు ఈ జాతి జ్ఞానం ద్వారా అబ్బిందండి అని చెప్పాడు. ఆయన చాలా సంతోషించారు. ఆవట్య మహర్షి గారు సంతోషించి, సరేలే దానికి కావలసిన సాధన నువ్వు పైకి చేసుకో, ఈ విధంగా నడుచుకోవాలి, ఇలా వివేకాన్ని నిలబెట్టుకోవాలి, ఈ నిలబెట్టుకున్నటువంటి వివేకాన్ని వైరాగ్యంతో బలపరుచుకోవాలి, ఆ వైరాగ్యాన్ని వివేకంతో బలపరుచుకోవాలి, ఒకదానికొకటి సపోర్ట్ ఉండేటట్టు చూసుకోవాలి, చూసుకుని దీని ద్వారా నిర్బీజ సమాధి దాకా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మనస్సును ప్రకృతిలో లయం చేసేసి ప్రకృతి నుంచి తెచ్చుకున్న మనస్సును ప్రకృతికి ఒప్పజెప్పేయాలి. ఒప్పజెప్పేస్తే గనక నీకు ఈ కైవల్యం అనేది ఏర్పడుతుంది. కైవల్యం ఏర్పడితే నువ్వు అనుకున్న సుఖం నీకు దొరుకుతుంది అని చెప్పారు. దానికి తగ్గట్టుగా జైగీషవ్యుడు నడుచుకున్నాడు అనేది ఒక ఆఖ్యానం. ఈ ఆఖ్యానంలో పూర్వజన్మ జ్ఞానం అనేది ఎందుకు అనే విషయం స్పష్టంగానే మనకు తెలుస్తుంది. పూర్వజన్మ జ్ఞానం అనేది జన్మ జన్మలలో మనం చేసుకున్నటువంటి పనులు, ఆ పనులకు అనుభవించినటువంటి ఫలితాలు, ఆ ఫలితాలను అనుభవించేటప్పుడు మనం పడ్డటువంటి కష్టాలు, ఆ ఫలితాలు పూర్తయిన తర్వాత పడ్డ కష్టాలు, ఫలితాల కోసం పడ్డ కష్టాలు, ఇవన్నీ గనక ఒకసారి తరచి చూసుకుంటే, ఇవన్నీ గనక మనం బలంగా తెలుసుకోగలిగితే మనకు వీటి మీద వైరాగ్యం కలిగేందుకు అవకాశం 99% కంటే కూడా చాలా ఎక్కువగానే ఉంది. 100% ఉంది అని చెప్పాలి, ఎవరికి వాళ్ళు తేల్చుకోవాలి కాబట్టి 99 అనటం. ఈ వైరాగ్యాన్ని సాధించటం కోసం ఈ పూర్వజన్మ జ్ఞానం అనేటువంటి సాధనం కావాలి. ఈ పూర్వజన్మ జ్ఞానం అనేది గనక రావాలి అంటే, ఇది అవ్వాలి అంటే సంస్కారాల మీద ప్రత్యక్షమైన జ్ఞానం లేదా అతి స్పష్టమైనటువంటి జ్ఞానం ఒకటి పుట్టాలి. అది పుట్టాలి అంటే సంస్కారాల మీద ధారణ, ధ్యాన, సమాధులు అనేవి ఏర్పడాలి. అవి ఏర్పడాలి అంటే అసలు సంస్కారాలంటే ఏమిటి అనే అవగాహనతో మొదలయ్యి సంస్కారాల యొక్క రూపం స్పష్టంగా తెలియాలి. స్పష్టంగా తెలిసేందుకు కావలసినటువంటి ఎక్సర్సైజ్ని చేసుకోవాలి. చేసుకుని క్రమంగా వీటిని సాధించి పూర్వజన్మ జ్ఞానం ద్వారా వైరాగ్యాన్ని సాధించి అసలు సుఖాన్ని అందుకోవాలి అని మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. అభిప్రాయం చాలా సుదీర్ఘంగా ఉన్నప్పటికీ సూత్రం చిన్నదిగా ఉండాలి అని నియమం పెట్టుకున్నారు కాబట్టి సంస్కార సాక్షాత్కరణాత్ పూర్వజన్మ జ్ఞానం అనేటువంటి చిన్న సూత్రాన్ని రచించి మన ముందు ఉంచుతున్నారు. సంస్కార సాక్షాత్కారం కోసం కావలసిన ప్రయత్నమంతా చెయ్యాలి అని చెప్తున్నారు. మహర్షి గారు చెప్తున్నదేమీ చిన్న విషయమేం కాదు. పూర్వజన్మ జ్ఞానాన్ని కేవలం ఒక క్యూరియాసిటీ తీర్చుకోవటం కోసం వాడుకోవటం అనేదేమీ పెద్ద లాభదాయకమైన పనేమి కాదు. సహజంగా అందరికీ ఉంటే ఒకటి ఉంటుంది, గత జన్మలో మనం ఏమయ్యాము, దాన్ని ఎలా తెలుసుకోవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు, ఎవరైనా ఏమైనా ఎక్కడైనా గ్రంథాల్లో ఉంటే చెప్తారా,
ఫలానా ఊళ్ళలో అవి దొరుకుతాయా, ఫలానా వ్యక్తి చెప్తే మనకు అది సరిగ్గా టాలీ అవుతుందా, లాంటి ప్రయత్నాలు చిన్న చిన్నవి చేస్తే చేయొచ్చు. అవేమి పెద్దగా లాభించవు, ఫలించవు. పూర్వజన్మ జ్ఞానం అనేది వైరాగ్యానికి గనక కారణమైతే, పూర్వజన్మ జ్ఞానం ద్వారా గనక వైరాగ్యం రాగలిగితే ఈ పూర్వజన్మ జ్ఞానం అనేది అర్థవంతమవుతుంది. లేకపోతే ఈ పూర్వజన్మ జ్ఞానానికి పెద్దగా విలువ ఉండదు అనే విషయాన్ని ఛాందోగ్యోపనిషత్తులోని ఒక అధ్యాయమే దాదాపుగా తెలియజేస్తోంది. పంచాగ్ని విద్య అని ఒక విద్య ఉంది. ఆ విద్యలో మనిషి మరణించిన దగ్గర నుంచి మళ్ళీ కొత్త జన్మకి వెళ్ళేంత వరకు ఏ దశలు ఉండవచ్చు. మనిషి ఇక్కడి నుంచి మరణించాడు, మరణించిన వాడు పైకి వెళ్ళాడు, వెళ్ళినవాడు మళ్ళీ కిందకు వచ్చాడు అంటే ఏ ఏ దశలు ఉండవచ్చు, ఏ ఏ లోకాలకు చేరుకోవచ్చు, ఏ ఏ దశల్లో మళ్ళీ కిందకి జారుతూ కిందకి మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకోవటానికి సమాయత్తం అవ్వచ్చు అనే విషయాన్ని క్రమంగా నిరూపించారు. 5 దశలను ప్రధానంగా చెప్పారు. అందువలన పంచ అగ్ని విద్య అని పేరుంది. ఆయా దశలకు అగ్నులను పేరు పెట్టారు. అందులో ఆహుతులన్నారు. ఆహుతులన్న తర్వాత చివరికి ఒక శరీరాన్ని ధరించి బయటకు వస్తాడు అని తేల్చి చెప్పారు. ఇవేమి వేరువేరు పురాణ గ్రంథాల్లో ఉండట్లుగా నరకానికి ప్రయాణం అవ్వటమో లేదా స్వర్గానికి ప్రయాణం అవ్వటమో అనే పద్ధతిలో ఉండదు. ఇక్కడి నుంచి కొత్త జన్మ కావాలి అంటే ఈ దశలను దాటుకుంటూ రావాలి అని ఒక కొత్త పద్ధతిలో ఉంటుంది. ఇలా కొత్త పద్ధతిలో ఈ పంచాగ్ని విద్య అంతా చెప్పిన తర్వాత ఈ జన్మ మరణ ప్రవాహాన్ని గురించి మొత్తాన్ని చర్చించిన తర్వాత తస్మాత్ జుగుప్సేత అని ఒకే ఒక వాక్యంతో ఆ పంచాగ్ని విద్యను కన్క్లూడ్ చేసేసింది ఛాందోగ్యోపనిషత్తు. ఇలా ఎన్నిసార్లు తిరిగినాం, ఎన్ని జన్మలు ఎత్తినాం, ఏ ఏ లోకాలకు వెళ్ళినాం, ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళినా ఈ 5 దశల్లోనే వెళ్ళాలి. ఎన్నిసార్లైనా సరే ఇవే దశలు, ఎన్నిసార్లైనా సరే ఇవే జన్మలు, ఎన్నిసార్లైనా సరే ఇవే మరణాలు, మరణాల తర్వాత ఇవే దశలు, దశల తర్వాత మళ్ళీ అవే జన్మలు, జన్మలలో మార్పులు వస్తాయి, మరణాల తీరులలో మార్పులు వస్తాయి. ఈ 5 దశలు మాత్రం ఇలాగే మిగిలిపోతాయి. ఎన్నిసార్లు ఇలా తిరుగుతారు, ఏం తిరుగుతారు, ఏం సాధిస్తారు? తిరిగి 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 అక్కడక్కడే తిరిగితే ఏం ఉపయోగం? నద్యాం కీటా ఇవావర్తాత్ ఆవర్తాంతరమాశుతే అన్నట్లుంటుంది. నదిలో చిన్న చిన్న సుడిగుండాలు ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న సుడిగుండాలలో చిన్న చిన్న పురుగులు ఇలా తిరుగుతూ 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 ఉంటాయి, అక్కడక్కడే చుడుతూ ఉంటాయి. కష్టపడి పైకొచ్చి పక్కనుండే ఇంకొక చిన్న సుడిగుండంలో పడి అక్కడ మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. అలా ఒక జన్మ నుండి ఇంకొక జన్మ, ఇంకొక జన్మ నుండి ఇంకొక జన్మ, ఇలా జన్మలు జన్మలు జన్మలోని ఎన్ని జన్మలు తిరుగుతారు? బోర్ కొట్టదా ఏమిటి? అందువలన ఈ జన్మల మీద జుగుప్స అంటే వైరాగ్యం అనేది రావాలి. జన్మల మీద రాగం పెరగకూడదు, జన్మల మీద కోరిక పెరగకూడదు, జన్మల మీద జుగుప్స వైరాగ్యం పెరగాలి. ఆ వైరాగ్యం పెరగటం కోసం ఈ జన్మలను, కొత్త కొత్త జన్మలను అందుకునేటువంటి విధానాలను చెప్తున్నాము అని అక్కడ నిర్ణయించి పెట్టింది. సుమారుగా దానికి దగ్గరలో ఉండేటువంటి భావాన్ని మహర్షి గారు తెచ్చి చూపిస్తున్నారు. జన్మలు వాటి యొక్క జ్ఞానం గనక సరిగ్గా ఏర్పడితే వైరాగ్యం కలగటం తథ్యం. జన్మలు ఎన్ని జన్మలు పోయినా జరిగేది ఇదే అనేది గనక తేలితే దాని మీద బోర్ కొట్టడం తథ్యం. ఆ బోర్ క్రమంగా వైరాగ్యంగా మారటం అనేది జరిగి తీరుతుంది. అలా వైరాగ్యంగా మారటానికి వీలుగా ఉండే ఈ పూర్వజన్మ జ్ఞానం మనుషులకి చాలా అవసరం. మనుషులకి చాలా అవసరం. వీళ్ళకి ఈ జన్మలోనే రేపటి రోజు ఏమిటి అనే అంశం మీద సరిగ్గా ఐడియా లేదు. రేపేంటి, నిన్న ఏం జరిగింది అనే విషయం మీద సరిగ్గా అవగాహన లేదు. అందువలన వీళ్ళకి జన్మ జన్మల జ్ఞానం గనక అబ్బినట్లయితే ఇంతకుముందు ఏం జరిగింది, మళ్ళీ ఏం రిపీట్ అవ్వబోతోంది అనే విషయం మీద చిన్నపాటి అవగాహన రావచ్చు. అది వైరాగ్యానికి దారి తీయవచ్చు. తీసినటువంటి వైరాగ్యం వైదికమైన విధానంలో ఉన్నది కాబట్టి ఈ వైరాగ్యం జ్ఞానం వైపుగా పయనించేందుకు అవకాశాన్ని పొందవచ్చు. కాబట్టి ఇలాంటి అవకాశం ఉండే వైరాగ్యం రావటానికి ఈ పూర్వజన్మ జ్ఞానం అనేది తప్పనిసరిగా కావాలి అనేటువంటి అభిప్రాయంతోనే మహర్షి గారు ఈ మాట చెప్తున్నారు. సంస్కార సాక్షాత్కరణాత్ పూర్వజాతి జ్ఞానం
అనేటువంటి ఈ సూత్రంలో. పూర్వజన్మ జ్ఞానం చాలా బాగుంది, దానికోసం చేయవలసినటువంటి ఎక్సర్సైజ్ మాత్రం కొండంత ఉంది. చాలా పెద్ద పరిశ్రమ. అసలు సంస్కారాలను పట్టుకోవటమే పెద్ద విషయం. ఆ సంస్కారాలను సరిగ్గా అర్థం చేసుకోవటం, ఆ తీగలు లాగటం అనేది చాలా పెద్ద ఎక్సర్సైజ్ కదా. ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేసి కష్టపడి పూర్వజన్మల జ్ఞానం పొందితే దాంట్లో కూడా ఏమీ అద్భుతం లేదు, వైరాగ్యం కలుగుతుంది అని చెప్తే మాకు ప్రోత్సాహం కలగటం లేదు. పూర్వజన్మ జ్ఞానం వరకు ఏదో చిన్నపాటి ప్రోత్సాహం కలిగితే కలిగిందేమో కానీ ఈ పూర్వజన్మ జ్ఞానానికి ఫలితమేమీ లేదు అని చెప్తే పెద్ద ప్రోత్సాహం కలగట్లేదు అని మనం అనుకుంటే అనుకోవచ్చు. కానీ దీన్ని మనం వేరువేరు ప్రయోజనాలకు కూడా వాడుకునేందుకు అవకాశం ఉంది. మనలో ఏ ఏ ఫలితాలు కనిపిస్తున్నాయి, ఏ రకమైనటువంటి ప్రవృత్తులు మనలో కనిపిస్తున్నాయి, ఏ ప్రవృత్తులు మనలో పుట్టుకొస్తున్నాయి, ఈ ప్రవృత్తుల వెనకాల ఉండేటువంటి మన సంస్కారాలు ఏ విధంగా ఉన్నాయి, మనలో ధార్మికమైనటువంటి ప్రవృత్తులు ఎక్కువగా ఉంటున్నాయా లేదా అధార్మిక ప్రవృత్తులు ఎక్కువ ఉంటున్నాయా, మంచి వైపుగా మన అడుగులు ఎక్కువ పడుతున్నాయా లేదా చెడు వైపుకే పరుగులు ఎక్కువ అవుతున్నాయా, ఇలాంటి విషయాలను సరిగ్గా మనం చూసుకుని దానికి కారణాలుగా ఉండేటువంటి ఈ సంస్కారాలు అనేటువంటి డొంకను లాక్కోగలిగితే మనకున్న సంస్కారాలు ఏమిటి, ఏ సంస్కారాలకు ఫలితంగా మనం ఇలా ప్రవర్తిస్తూ ఉండవచ్చు, ఆ సంస్కారాలలో ఏ సంస్కారాలను మనం తగ్గించుకోవాలి, కనీసం ఏ సంస్కారాలను పెంచుకోవాలి, పెంచుకుని మన మంచి నడవడికని మనం పెంచుకోవాలి. సంస్కారాలు వాటి యొక్క బలాబలాలు, ఆ బలాబలాలలో ఏ బలాన్ని తగ్గించాలి, ఏ బలాన్ని పెంచాలి, వేటిని దుర్బలం చేసేయాలి, వేటికి ప్రాబల్యాన్ని అంటగట్టాలి అనేటువంటి విచారణ రీతిలో గనక మనం సాధన చేసుకోగలిగినట్లయితే ఈ సంస్కారాలు, కుసంస్కారాలు లేదా చెడు సంస్కారాలు మనలో బాగా తగ్గిపోయి మంచి సంస్కారాలు కొంచెం పెరిగి ఆ మంచి సంస్కారాల ద్వారా మంచి అడుగులు వేసేందుకు మనకు కూడా ఆస్కారం కలుగుతుంది. సంస్కారాల మీద చేసేటువంటి ఈ ప్రయత్నం మన ప్రవృత్తిని మార్చటం మాత్రమే కాకుండా దానితో పాటుగా మహర్షి గారు చెప్పినటువంటి సంస్కారాలను కనుగొనటం లేదా సంస్కారాల మీద ధారణాధ్యాన సమాధులను సాధించటం లేదా సంస్కార సాక్షాత్కరణం అనే స్థాయి దాకా కూడా వెళ్ళేందుకు అవకాశాన్ని పొందుతుంది. అలా అవకాశాన్ని పొందేంత వరకు కాకపోయినా ప్రాథమిక దశలోనైనా సరే ఈ సంస్కారాలు, వాటి యొక్క బలాబలాలు, వాటిని మనం జాగ్రత్తగా అవగాహన పెంచుకోవటం, వాటి మీద వాటిని సరిగ్గా అర్థం చేసుకోవటం అనే అంశం మీద గనక ఎక్సర్సైజ్ చేసుకోగలిగినట్లయితే మనం లాభాలు తప్పకుండా పొందగలము అనే విషయాన్ని మనం గట్టిగానే నిర్ణయించుకోవచ్చు. నిర్ణయించుకుని సంస్కారాలు అనేటువంటి అంశం మీద మనం మన కొత్త ఎక్సర్సైజ్ని ప్రారంభం చేయవచ్చు. ప్రారంభం చేయటానికి మహర్షి గారి ఈ సూత్రాన్ని మనం సాధనంగా వాడుకోవచ్చు. మనలో ఎన్ని సంస్కారాలు ఉన్నాయి అని ఈ క్షణానికైతే తెలియదు కాబట్టి మనలో ఉండేటువంటి కుసంస్కారాలన్నిటినీ ఈ క్షణాన మాడి భస్మమైపోయేటట్లు చేయమని, మనలో ఉండేటువంటి మంచి సంస్కారాలన్నిటినీ మహావృక్షాలుగా పెంచేయమని, చివరికి అవసరం లేని దశలో వీటిని కూడా తుంచేయమని ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సంస్కార సాక్షాత్కార వైభవాన్ని గురించి అధునాతన ఉదాహరణతో పాటుగా భాష్యాదులలో చాందోగ్య ఉపనిషత్తు మొదలైనటువంటి వాటిల్లో ఉండేటువంటి జైగీషవ్య ఆవట్య వృత్తాంతంతో కలిపి ఆచార్యులు అందనటువంటిది అంతులేనటువంటి విషయాన్ని అందరికీ అందే విధంగా, కరతలామలకమయ్యే విధంగా, మనలో మంచి సంస్కారంలో అలవాటు పడే విధంగా, అలవడే విధంగా ఆనంద నిలిని సాక్షిగా ఆయన ప్రేరణతో మనకు అందించారు. ఇటువంటి సంస్కారములు మనకి రావాలని మనం ప్రార్థిస్తూ యోగ దర్శనంలో భాగంగా భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈనాడు మనకి కావలసినటువంటిది ఇటువంటి విషయాలన్నీ కూడా అలవాటు పడాలన్నా, అలవర్చుకోవాలన్నా శ్రద్ధ చాలా ముఖ్యం. కాబట్టి అటువంటి శ్రద్ధను కలుగజేయడానికి శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని
సప్తదశోధ్యాయాన్ని ఈనాడు మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఎవరికైతే ఇటువంటి శ్రద్ధ లేదో, అటువంటి శ్రద్ధ లేకుండా అంటే విశ్వాసం లేకుండా చేసేటువంటిది ఏ రకంగానూ వినియోగింపబడదని, ఉపయోగపడదని చెప్పి సాక్షాత్తు పరమాత్మ అర్జునుని అడ్డుగా పెట్టుకుని లోకానికి అంతటికీ కూడా తెలియజేశాడు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతంచయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ అని చెప్పి అటువంటి అసజ్ఞానం కాకుండా మనకి సత్ జ్ఞానం అందాలని, దానికి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా ఒకసారి చెప్పినటువంటి అధ్యయనాన్ని నెమరు వేసుకుంటూ శ్రద్ధగా ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని మనం పారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పఠించి మంగళాంతంగా ఈ స్థిరవాసం నాడు స్థిరమైనటువంటి సుసంస్కారాలు ఏర్పడాలని మరొక్కమారు ఆ స్వామివారిని వేడుకుంటూ మనం పారాయణ కార్యక్రమాన్ని భక్తితో ప్రారంభించుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాత్ కా కృష్ణ సత్వమాహో రజస్తమః. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషః యో యచ్ఛ్రద్ధః స ఏవ సః. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః. ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః. దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః. మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః. రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాः సాత్విక ప్రియాః. కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః. ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకమయ ప్రదాః. యాతయామం గతరసం భూతి పర్యుషితం చ యత్
उच्छिष्टमपि चामेध्यम् भोजनं तामसप्रियम् अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो य इज्यते यस्तव्यमेवेति मनः समाधाय स सात्विकः अभिसन्धाय तु फलम् दम्भार्थमपि चैव यत् इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसं विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणं श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् तपो मानसमुच्यते श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते सत्कारमानपूजार्थं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् मूढग्राहेणात्मनो यत् पीडया क्रियते तपः परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् दातव्यमिति यद्दानं दीयतेनुपकारिणे देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतम् यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् आदेशकाले यद्दानम् अपात्रेभ्यश्च दीयते असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॐ तत्सदिति निर्देशः ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपः क्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् तदित्यनभिसन्धाय फलं यज्ञतपः क्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः सद्भावे साधुभावे च सदित्येतत् प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थयुज्यते यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयम् सदित्येवाभिधीयते अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।